హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. పన్నీర్ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. అందుకే పన్నీర్తో చాలా రకాలు వండుకోవచ్చు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్. పాలక్ పన్నీర్ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ అయితే 300 grams ఆఫ్ పన్నీర్ తీసుకోవాలి, ఫ్రెష్ది. నేను వీడియోలో చూసినట్టుగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. వేసుకొని ఒక 10 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్లో నుంచి పాలకూర సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక చిటికెడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూసినట్టు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మనం కర్రీలో కారం వాడతాం కాబట్టి చూసి వేసుకోండి. ఒక 4 to 5 జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. బాగా మంచిగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని మరీ చిన్న కాకుండా ఇట్లా వీడియోలో చూసినట్టే కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న ముక్క అల్లం తరుగు, ఇంకా ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం. మనం ముందు పచ్చిమిరకాయలు వాడాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇప్పుడు మంచిగా అన్ని మసాలాలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 to 6 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes అయింది కాబట్టి మూత తెరుచుకొని దాంట్లో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని స్లోగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 7 to 8 minutes కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కర్రీని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకొని ఖచ్చితంగా 10 minutes కుక్ అవ్వనియాలి కర్రీని. ఎందుకంటే పన్నీర్ మసాలాస్ అన్నిటిని మంచిగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం కసూరి మేతి వేసుకోవాలి 1 స్పూన్. మళ్ళీ 1 క్యూబ్ బటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన కర్రీ అయిపోయినట్టే, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే మీ ఇంట్లో కర్డ్ ఉంటే కర్డ్ని విస్క్ చేసుకొని పైన టాపింగ్కి ఇట్లా వేసుకుంటే క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.